అందరికీ నమస్కారం. నా పేరు రవి బాబ్జీ. ఈరోజు గణేష్ చతుర్థి నేపథ్యంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా భారత పౌరులందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ శాంతులతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు స్వతంత్ర పోరాటం సందర్భంగా మన ప్రియతమ నేత బాలగంగాధర్ తిలక్ గారు ఆ రోజున ఈ యొక్క గణేష్ చతుర్థిని స్వతంత్ర పోరాటంలో స్వరాజ్యం నా జన్మ హక్కు అనేటువంటి ఒక నినాదంతో భారతీయులందరినీ ఏకం చేయటం మనకు తెలుసు. అలాగే మహాత్మా గాంధీ వారు ఈ యొక్క స్వాతంత్రానికి ఏదైతే ఆత్మ స్వదేశీ అని చెప్పటం జరిగింది. మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు నిత్యం స్వదేశీ వస్తువులను కొనుక్కోండి, తద్వారా భారతీయులందరికీ కూడా ఆర్థికంగా ఎదగటానికి ఉపయోగపడుతుంది. ఈ యొక్క మట్టి బొమ్మలు, విగ్రహాలు, ఈ యొక్క పూజా సామాగ్రి, ఈ యొక్క అలంకరణలు ఇవన్నీ కూడా మన స్థానికులు తయారు చేసినటువంటి వస్తువులను మాత్రమే మనం వినియోగిద్దామని చెప్తూ ఉన్నారు. అలా ఉపయోగించటం వల్ల మనకు విదేశాలకు వెళ్ళాల్సినటువంటి ధనాన్ని మన దేశంలో మన విద్యార్థులు చదువుకోవటానికి, మన వ్యాపారస్తులు బాగుపడటానికి, మన రైతులు దాని మూలంగా ప్రయోజనం పొందటానికి మన యొక్క ధనాన్ని ఉపయోగించుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ వస్తువుల్ని కొనుక్కోవటానికి స్వదేశీ నినాదాన్ని గుర్తుపెట్టుకుని తమ ధనంతో ఈ యొక్క స్వదేశీ వస్తువులను కొనాలని నేను కోరుకుంటూ మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.